మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. నమస్తే నేను దేవి. వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయిందా? ప్రతిపక్షం మీదకి కమ్మాస్త్రాన్ని ప్రయోగించబోతోందా? అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి అండగా ఉన్న వర్గాలన్నిటినీ దూరం చేసేందుకు పక్కా స్కెచ్ ప్రిపేర్ చేస్తోందా? ప్రతిపక్షం ఎత్తుగడపై అధికార పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? కౌశిక్ కామెంట్స్ తో గులాబీ దళం ఇరుకున పడిందా? ఆయన మాటల చుట్టూ మొదలైన రాజకీయం ఏంటి? తెలంగాణ పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీని ప్రకటించాక రాష్ట్రంలో ఫిరాయింపుల రాజకీయం పీక్స్ కు చేరిందే. సవాళ్లు ప్రతి సవాళ్లతో దుమ్ము లేచిపోతోంది. ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పదవిని అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేకి ఇవ్వడం ఏంటి అన్న వాదనను బీఆర్ఎస్ తెర మీదకి తేవడంతో కాకరేగిందే. బీఆర్ఎస్ వాదనకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు నీవు నేర్పిన విద్యయే అన్నట్టుగా బీఆర్ఎస్ గతాన్ని గుర్తు చేయడంతో యమరంజుగా మారిపోయింది వ్యవహారం. గతంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసుకుని తమ మిత్రపక్షం అయినా సరే ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చింది. మరి ఆ రోజు ఈ నీతులన్నీ ఏమయ్యాయని కాంగ్రెస్ రివర్స్ అవడంతో ఉక్కిరిబిక్కిరవడం బీఆర్ఎస్ వంతైందంటున్నారు పరిశీలకులు. అయితే టెక్నికల్ గా గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది. మా ఎమ్మెల్యే అయితే నేనే గాంధీ ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పుతానని బీఆర్ఎస్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి సవాల్ విసరడం, నువ్వు రాకుంటే నేనే నీ ఇంటికి వస్తానంటూ గాంధీ అక్కడికి వెళ్లడం, పరస్పరం దాడులు జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోని గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. శేర్లింగంపల్లి ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చినోడువనంటూ కౌశిక్ రెడ్డి వాడిన పదజాలం బీఆర్ఎస్ కు లాభమా నష్టమన్న చర్చ మొదలైంది. అదే సమయంలో దీన్ని అస్త్రంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న వార్తలు పొలిటికల్ హీట్ ఇంకా పెంచుతున్నాయి. కౌశిక్ రెడ్డి చేసిన ఆంధ్ర వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని, లేదంటే అదే బీఆర్ఎస్ విధానంగా భావిస్తామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఇదేం ఆషామాషిగా లేదని, చాలా దూరం వెళుతుందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రత్యేకించి అరికపూడి గాంధీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గాంధీ. అలాంటి నాయకుడిని నాన్ లోకల్ కృష్ణా జిల్లా వాడంటూ కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ను వ్యూహాత్మకంగా తెరమీదికి తెచ్చిందంట కాంగ్రెస్ పార్టీ. ఈ పాయింట్ మీదే వీలైనంత ఎక్కువ చర్చ పెట్టి ప్రత్యర్థిని ఇరకాటంలోకి నెట్టాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దీంతో అప్పటిదాకా ఈ టెంపోని ఇలాగా మెయింటైన్ చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టుగా సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్లు, ప్రత్యేకించి కొన్ని డివిజన్లలో కమ్మ ఓట్లు చాలా కీలకం. అందుకే ఈ 2 పాయింట్స్ ను రేస్ చేసి వీలైనంతగా పొలిటికల్ మైలేజ్ పొందాలన్నట్టుగా చర్చ జరుగుతోంది గాంధీ వర్గాల్లో. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చాక ఏం చేశారు అన్న విషయాన్ని చర్చకు పెట్టడం ద్వారా గులాబీ పార్టీ విశ్వసనీయతపై సందేహాల్ని లేవనెత్తుతున్నట్టుగా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కేసీఆర్ ఆంధ్రోళ్ల కాలికి ముల్లుగుచ్చుకుంటే నా పంటితో తీస్తానన్న మాటల్ని ఇప్పుడు సాక్షాత్తు ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ఎమ్మెల్యేని నువ్వు ఆంధ్రోడివి అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కలిపి చూసుకొని ఆ పార్టీ ఏంటో, నాయకుల మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోమన్న చర్చ పెడుతోందట తెలంగాణ కాంగ్రెస్. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడిందే గ్రేటర్ హైదరాబాద్. ఈ పరిధిలోనే ఆ పార్టీకి ఎక్కువ సీట్లొచ్చాయి. ఇక్కడి సెటిలర్స్ కమ్మ సామాజిక వర్గం అండతోనే మెజార్టీ సీట్లొచ్చాయన్నది ఓపెన్ టాక్. దీంతో ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాటల్ని ఆ వర్గాల్లోనే చర్చకు పెట్టాలని అనుకుంటోందట కాంగ్రెస్. దాని ద్వారా తాను పుంజుకోవడం, బీఆర్ఎస్ విశ్వసనీయతను ప్రశ్నించడం అన్న 2 పనుల్ని ఏకకాలంలో చెయ్యాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కౌశిక్ వ్యాఖ్యలకు ముందు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి, లేదంటే మా విధానం ఇదేనని క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. ఎక్కడా పక్కదారి పట్టకుండా, సూటిగా సుత్తి లేకుండా ఇదే విషయాన్ని చర్చకు పెట్టాలి అన్నది కాంగ్రెస్ ప్లాన్ గా చెప్పుకుంటున్నారు. దీని ద్వారా గ్రేటర్లో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నది హస్తం పార్టీ స్కెచ్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా అలర్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు మించి రచ్చవక ముందే వివాదాన్ని ముగించాలని, చేసింది చాలు ఇక ఆగమని కౌశిక్ రెడ్డిని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ ఇష్యూను కాంగ్రెస్ ఎలా వాడుకుంటుంది, ఎక్కడ క్లోజ్ చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.